దేవుని నామానికి మహిమ కలుగునాక. అందరూ బాగున్నారా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం. అపోస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో దేవుని వాక్యంలాగా రాయబడింది. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అనే భక్తిపరుడు ఉన్నాడు. కేసరియాలో ఉన్నాడు. చూడండి, ఇటలీ పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి, శత అంటే 100 మందికి అధికారి అయినటువంటి కొర్నేలి నిత్యము దేవుని యందు భయభక్తులు కలిగివాడై ఉండి నిత్యము ప్రార్థిస్తున్నాడు. తన కుటుంబంతో కలిసి ప్రార్థిస్తున్నాడు. మనం చాలాసార్లు గమనించినట్లయితే భార్య దేవుని నమ్ముకుంటే భర్త ప్రార్థనలో కూర్చోదు. తల్లిదండ్రులు ప్రార్థనలో ఉంటే పిల్లలు ప్రార్థనలో కూర్చోరు. పిల్లలు ప్రార్థన పరులు అయితే తల్లిదండ్రులు ప్రార్థన పరులుగా ఉండలేరు. కానీ ఇక్కడ కుటుంబంతో కలిసి దేవుని సేవిస్తున్నాడు. ప్రతి దినం దేవుని ప్రార్థిస్తున్నాడు. ఇతని గురించి ఏమి సాక్ష్యం చెబుతుందంటే, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఇంటి వారందరితో కలిసి ప్రార్థన. చూడండి, కుటుంబీకులందరూ కూడా మార్పు చెందితే కొర్నేలి ఎంతగా ఆ ప్రాంతంలోనే ఒక బలమైన సాక్షి. బహుధర్మం చేస్తూ ప్రార్థన చేసినప్పుడు దాతృత్వం కలిగిన మనసు వస్తుంది. ప్రార్థన చేసినప్పుడు ఇతరులను ప్రేమించే మనసు వస్తుంది. ప్రార్థన చేసినప్పుడు ఎంతో ధారాళమైనగా దేవుని ప్రేమించే మనసు వస్తుంది. ప్రార్థించాలి, కుటుంబంతో కలిసి ప్రార్థించాలి. ఇంటి వారందరితో కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ప్రార్థన పరలోకాన్ని కదిలించింది. నీ ప్రార్థన నా ప్రార్థన ఎలా ఉంది ఒకసారి ఆలోచన చేసుకోండి. శతాధిపతి, ఆయనకి ఎన్నో పనులు ఉంటాయి, 100 మంది మీద అధికారి. నిజంగా ఎంత బిజీ అయినా ఆ బిజీ షెడ్యూల్ అన్నీ కూడా పక్కన పెట్టి తన ఇంటి వారందరితో కలిసి ప్రార్థన చేస్తున్నాడు. మరి మనం ఎలా ప్రార్థిస్తున్నాం? నాకే భక్తి తెలుసు, నేనే ప్రార్థన చేస్తాను అనొచ్చా? స్త్రీలు మాకు ఎక్కువ ప్రార్థన తెలుసు అని అనొచ్చా? పిల్లలకు మేము నేర్పించేదేంది, మా భర్తలకు మేము నేర్పించేదేంది, మా భార్యలకు మేము నేర్పించేదేంది అనుకోవచ్చా? మన ఇంటి వారందరితో కలిసి దైవలేఖనం అంత ఏం మాట్లాడుతుందంటే, మన ఇంటి వారందరితో కలిసి దేవునికి ప్రార్థన చేయటం నేర్చుకున్నప్పుడు పరలోకాన్ని కదిలించింది కొర్నేలి ప్రార్థన. చూడండి, నీ ప్రార్థన వినపడింది. ఇక్కడ చూడండి ఏమంటాడు, ఏమంది? పగలించుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని ఎద్దుకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనం తేటగా కనపడ్డది. అతనికి దర్శనం వచ్చింది. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవదూత వచ్చింది. నీ ప్రార్థన, నీ ధర్మకార్యాలు పరలోకానికి చేరినాయి. చూసారా? ఈ ప్రార్థన, నా ప్రార్థన మనం సాధారణంగా అనుకుంటాం, కానీ మనం ప్రార్థన చేసినప్పుడు మన ధర్మకార్యాలు చేసేటువంటి కృప ఇస్తాడు. మన ప్రార్థన పరలోకాన్ని కదిలించేదిగా కొర్నేలి ఇంటి వారందరితో ఎలా కలిసి చేశాడో మనం కూడా అటువంటి ప్రార్థన మన ఇంటి వారందరితో కలిసి చేసి దేవుని చేత అలా నమ్మకమైన మంచి కుమారుడా, కుమార్తె, మంచి దాసుడా, దాసురాలని దేవుడి చేత అనిపించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. కొర్నేలి వేళ మాకు ప్రార్థన ఆత్మను దయచేసి మా కుటుంబంతో కలిసి నేను స్తుతించి ఆరాధించే కృప అందరూ దయచేయమని యేసు నామములో ప్రార్థన